డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గులాబీ పార్టీ మళ్ళొక్కసారి యాక్టివ్ అయిందండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చెరగని ముద్ర వేయబోతున్నది. ఇది చదువుకున్న ప్రతి మేధావి కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఎందుకు చెప్తున్నానంటే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల విషయంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు ప్రశ్నించే గొంతుకలను అరెస్టు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల దోపిడీ, మంత్రులకు సంబంధించిన ఆగడాలు మీరు స్పష్టంగా చూస్తారు. చూసిన తర్వాత ఇంకా కూడా మేము అధికార పార్టీని గెలిపిస్తాం, అధికార పార్టీ సంఖ్యెక్కుతాం అయితే దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ వాస్తవాలు మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు. ఏం చేయాలి, ఎట్లా చేయాలనుకుంటున్నారు అనేది కూడా తెలుసు. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి కదా. ఈ 117 మున్సిపాలిటీ, 6 కార్పొరేషన్ల త్వరలో ఎన్నికలైతే జరుగుతాయి కదా. ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించరు. దయచేసి నేను చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగుల సమస్య అయితేనేం, రైతుల సమస్యనైతేనేం, జర్నలిస్టుల సమస్యనైతేనేం, దాంతోపాటు ఈ తెలంగాణలో ఆటో డ్రైవర్ల కార్మికులకు సంబంధించిన వాళ్ళ సమస్యలు అయితేనేం, దాంతోపాటు సర్పంచుల సమస్యలు అయితేనేం, దాంతోపాటు ఈ తెలంగాణలో అనేక రకాలుగా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళైతేనేం, లాకప్ డెత్లో చనిపోతున్న వాళ్ళ విషయంలోనైతేనేం, భూ అక్రమాల విషయంలోనైతేనేం. సో వీటన్నింటినీ కూడా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుర్రి. గులాబీ బస్తీ బాట పడుతున్నది, అన్నిటికీ సంబంధించి సమయత్నం చేస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు దూరం పెట్టుర్రి. కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టకపోతే ఆగమైపోతాం, అడివైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. సో దంతెవాడకు సంబంధించి లొంగిపోయిన మావోయిస్టులు 63 మంది మావోయిస్టుల లొంగిబాటు, వారిలో 18 మంది మహిళా నక్సల్స్, 2 ఏరియా కమిటీ సభ్యులు సైతం. అందులో 36 మందిపై 1.19 కోట్ల రివార్డ్. ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఘటన. ఒక్కొక్కరికి 50,000 చొప్పున తక్షణ సాయం. ఎస్పీ గౌరవ్ రాయ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మావోయిస్టుల పార్టీకి సంబంధించి ఇక ఉనికైతే పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మావోయిస్టుల లొంగుబాటు అయితే తథ్యమైంది. ఇక మావోయిస్టులకు సంబంధించి అడవులలో వాళ్ళ యొక్క ప్రయాణం కష్టతరమే. ఎందుకంటే ఉన్నా కూడా అక్కడ ఏంటంటే ఎన్కౌంటర్కు బలవుడు తప్ప చేసేది ఏం లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించి ఇక్కడ ఉండే సమస్యల మీద పోరాటం చేయరు. ఎందుకు పోరాటం చేయాలంటే మీకు ఒక్కొక్క సమస్య చూపెడతాం మావోయిస్టులకు. ఇక్కడ ఏంటి అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి.